హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా అయితే నా బర్త్‌డే జరిగింది. బర్త్‌డే రోజు నేను ఏం చేసినా అంటే మార్నింగ్ ఫస్ట్ టెంపుల్‌కెళ్ళినా. టెంపుల్‌కెళ్ళిన తర్వాత దర్శనం చేపించుకున్నా. దర్శనం చేపించుకున్న తర్వాత ఈరోజు బర్త్‌డే కదా! సో, ఏదో ఒక చిన్న మంచి పని చేస్తే బాగుంటదని నాకైతే అనిపించింది. సో, అందుకని నేనేం చేసినా అంటే అనాథ పిల్లలకు ఫుడ్ అండ్ బుక్స్ డొనేట్ చేస్తే బాగుంటదని నాకైతే అనిపించింది. అందుకని మేమైతే ఫస్ట్ బుక్ షాప్‌కెళ్ళినాం. బుక్ షాప్‌కెళ్ళి నోట్ బుక్స్ అయితే తీసుకున్నాం. నోట్స్ బుక్స్ అండ్ పెన్స్ అయితే తీసుకున్నాం. సో, వాళ్ళకి చిన్న పిల్లలు 30 మంది ఉన్నారు కాబట్టి మనిషికి ఒక నోట్ బుక్ అండ్ పెన్స్ అయితే తీసుకున్నాం. నోట్ బుక్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ కోసం అరటిపండ్ల కొట్టు దగ్గరికెళ్ళాం. అరటిపండ్ల కొట్టు దగ్గరికెళ్ళిన తర్వాత చిన్న పిల్లలకు మనిషికి 4 అరటిపండ్లు వచ్చేటట్టు ఒక 120 అరటిపండ్లు అయితే తీసుకున్నాం. అలాగే అరటిపండ్లతో పాటు సేపులు కూడా తీసుకోవాలనుకున్నాం. సో, అందుకని సేపుల దగ్గరికి వెళ్ళి ఒక 6 కిలోల సేపులు అయితే తీసుకున్నాం. అలాగే చిన్న పిల్లలతోని కేక్ కట్ చేపిస్తే బాగుంటది అనిపించి సో, మేమైతే కేక్ షాప్‌కి వెళ్ళాం. కేక్ షాప్‌కి వెళ్ళిన తర్వాత ఒక 2 కిలోల కూల్ కేక్ అయితే ఆర్డర్ చేసాము. సో, కేక్ అనేది ఆర్డర్ అయిన తర్వాత ఆ కేక్ మీద పేరు రాయించుకొని వీటన్నిటిని తీసుకొని చిన్న పిల్లల దగ్గరికైతే మేమైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే పిల్లలందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని చూసినైతే మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు చేయడానికి మన ఫ్యామిలీ ఉంది. మనం చేయకపోయినా మన ఫ్యామిలీ అనేది చేస్తుంది. కానీ వాళ్ళకు చేయడానికి ఎవరు లేరు కదా! వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. అందుకని మేమేం చేసామంటే వాళ్ళు రెడీ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసాము. వాళ్ళు రెడీ అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని లోపలికైతే వెళ్ళాము. లోపల పెట్టిన తర్వాత వాళ్ళతోనైతే కేక్ అయితే కట్ చేపించాము. ఫైనల్‌గా అయితే పిల్లలతోనైతే మేమైతే కేక్ అయితే కట్ చేపించినాం. కేక్ మాత్రం వాళ్ళు భోజనం చేసిన తర్వాత అందరం షేర్ చేసుకుంటామని చెప్పారు. సో, అప్పటి వరకు మేమేం చేసినామంటే తెచ్చిన నోట్ బుక్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఒక నోట్ బుక్ అలాగే ఒక పెన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కలిసి మొత్తం ఒక 33 మంది దాకా ఉన్నారు. మేము తెచ్చినవన్నీ అయితే ప్రతి ఒక్కరికి అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత తీసుకున్న ప్రతి ఒక్కరు భోజనం చేయడానికి లోపలికి వెళ్తున్నారు. మేమైతే అవన్నీ కంప్లీట్ చేసి మేము కూడా వాళ్ళతో పాటు వాళ్ళకు భోజనం వడ్డించడానికి అలాగే తెచ్చిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి పంచనీకి మేమైతే అందరం కలిసి లోపలికి వెళ్ళాము. నోట్స్ బుక్స్ వంచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూర్చొని ఫ్రూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అన్ని ఫ్రూట్స్ ఒకటిసారి ఇద్దామని మేమనుకుంటే అందులో ఉన్న సార్ ఏమన్నాడంటే అన్నీ ఒకటిసారి ఇవ్వకండి, కొన్ని కొన్ని ఇవ్వండి అంటే మేమైతే సగం అయితే ఇచ్చాము. మిగతా సగం అనేటి సార్ అతను సాయంత్రం అయితే అందరికి షేర్ చేస్తా అన్నాడు. సో, మేమైతే అతను చెప్పినట్టుగా మేమైతే సగం ఇచ్చేసాము. మిగతా సగం అతను సాయంత్రం ఇస్తానని చెప్పాడు. తర్వాత మేమైతే అందరికీ లైన్ బై లైన్ భోజనం అయితే వడ్డించాము. ఫ్రెండ్స్, ఈ ఫౌండేషన్ పేరు వచ్చేసరికి కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. సో, ఇది కరీంనగర్లో గీతమున్ దగ్గరలో ఉంది. సో, మీలో ఎవరైనా హెల్పింగ్ చేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే సో వీరికి వారం రోజులు ముందుగా ఇన్ఫార్మ్ అయితే చేయాలి. ఎందుకంటే మీ యొక్క స్లాట్ అనేది కన్ఫర్మేషన్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళకి కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చాలామంది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎవరైనా హెల్పింగ్ చేయాలనుకుంటే మీ యొక్క హెల్ప్ కన్ఫర్మేషన్ అనేది క్లారిటీ చేసుకోండి. సో, వీళ్ళకి సంబంధించిన నంబర్లని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీ యొక్క కన్ఫర్మేషన్ అనేది క్లారిటీ చేసుకోగలరు.
పిల్లలకి భోజనం వడ్డించాక ఎందుకో రోడ్ పంటికి కూడా ఉండే వాళ్ళకు ఫుడ్ అనేది ఇవ్వాలనిపించింది. ఫుడ్తో పాటు ప్రతి ఒక్కరికైతే ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా.